వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం పంచాంగ శ్రవణాలు జరుగుతున్నాయి. తమ రాశులలో ఈ ఏడాది ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు భక్తులు. ఆలయాల్లో ఉగాది వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయం నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలన్నీ కూడా ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలి వస్తున్నారు. ఈరోజు పంచాంగ శ్రవణం అనేది వినడం అనేది చాలా ప్రాముఖ్యతగా చూస్తారు. ఎందుకంటే తమ గ్రహరాశులు ఎలా ఉన్నాయి, తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, తమ ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, తర్వాత ఈసారి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, పంటలు ఎలా పండబోతున్నాయి, ఈ చైత్రమాసం నుంచి పాల్గొన మాసం కూడా 12 నెలల పాటు కూడా ఏ విధమైనటువంటి ఉండబోతున్నాయి, ఏ రాశులకు ఎవరు గురువుగా ఉండబోతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పంచాంగ శ్రవణాలు ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. భక్తులు వచ్చి ఖచ్చితంగా ఆ షడ్రుచులు ఉన్నటువంటి ఉగాది పచ్చడిని సేవించడం, అదేవిధంగా పంచాంగ శ్రవణాన్ని కూడా వినడం అనేది ఆచారంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మనం కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రాతకాల పూజల అనంతరం కూడా పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఉగాది పచ్చడి వితరణ కూడా జరుగుతుంది. అయితే ఈసారి రాశి ఫలాలు ఎలా విధంగా ఉండబోతున్నాయి, తర్వాత దేశ రాజకీయాలకు సంబంధించిన కూడా ఒక ఆసక్తి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఈ సంవత్సరమే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈసారి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, దేశంలో ఈ కరువు పరిస్థితులు కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఎలా ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈసారి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్వేతార్క గణపతయే నమః. మా గురుదేవులు అనంతమల్లయ్య సిద్ధాంతి గారికి నమస్కారములు చేస్తూ, ఈ సంవత్సరము రాజు కుజుడైన కారణము చేత కొంత దూకుడు స్వభావం మనకు కనిపించే అవకాశం ఉంది. పాపగ్రహమైనప్పటికీ కూడా ఒకానొక సమయంలో కుజుడు ఈ యొక్క రాక్షస అధిపతిగా చేసి ఉన్న కారణము చేత కుజునికి రాజ్యంలో అధికారం ఏ విధంగా చేయాలో చాలా చక్కగా తెలిసి ఉంటుంది. కానీ యుద్ధకారకుడు గనక దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. తద్వారా దేశము ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంత్రి శని అయిన కారణము చేత మంత్రి నిదానంగా ముందుకు సాగే ఒక వ్యక్తి. అటువంటి శని మందంగా నడుస్తూ ఉంటాడు కనుక శని ప్రభావం చేత రాజు ఎంత దూకుడుగా ఉన్నా కూడా అక్కడ కొంత ప్రజలలోకి వచ్చేసరికి మాటలు అధికంగా ఉండి కొంత పని దగ్గరకు వచ్చేసరికి కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పని కూడా ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు ఏ విధంగా ముందుకు నడుస్తున్నారనే ప్రతి విషయం కూడా వీళ్ళు గ్రహిస్తూ ఉంటారు. ఆ విధంగా కనబడే విధంగా ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నడవబోతూ ఉన్నాయి. ఈసారి పంటలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ప్రకృతి ఎలా ఉండబోతుంది, తర్వాత పాడి పంటలకు సంబంధించి రైతులకు ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులే సంక్షేమమే చాలా ముఖ్యం. కాబట్టి ఈసారి వ్యవసాయం ఎలా ఉండబోతుంది? ఈసారి వ్యవసాయం చూసుకున్నట్లయితే వర్షాలు ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. క్రోధినామ సంవత్సరం క్రోధం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ వర్షములలో, వర్షపు చుక్కలలో ఆ యొక్క విద్యుత్ శక్తి అనేది, అంటే ఆ శక్తి అనేది కోల్పోయి వర్షం పడుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఎక్కువ సారం ఉండకపోవచ్చు, కానీ ఈ ఎరుపుకు సంబంధించినటువంటి ధాన్యాలు అత్యద్భుతంగా పండుతాయి. చంద్రుడు సస్యాధిపతి అయిన కారణం చేత బియ్యం కూడా చాలా చక్కగా పండే అవకాశం ఉన్నది. ఈ ఉగాది వచ్చిందంటే తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. పంచాంగ శ్రవణాలు చేస్తారు. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి అసలు? రాశి ఫలాలు అంటే ప్రతి మానవుడు తన జీవితంలో ముందుకు నడవడానికి దోహదపడేదే పంచాంగము. 5 అంగములతో కూడుకున్నటువంటిది పంచాంగము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలతం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అన్నారు. అంటే
సమస్త కళ్యాణములు జరుగుతాయట. మనం ఏ కార్యం చేసినా కూడా పంచాంగాన్ని మనం ముందు పెట్టుకొని తిథివార నక్షత్రాల ఆధారంగా చేసుకొని ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి మనం ముందుకు సాగినట్లయితే మనకు ఆ ప్రకృతి అనుకూలిస్తుంది అని చెప్పి పంచాంగం చెప్తుంది. అంటే చాలామంది రాశులలో వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, లేదా ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది, ఇట్లా ఇవి చూస్తే అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ మారిపోతుంటాయా, లేకపోతే తర్వాత అవమానం కావచ్చు, గౌరవానికి సంబంధించినటువంటివి కూడా జరుగుతుంటాయి? ఎట్లా చూస్తారు వీటిని అన్నిటి? మనము చూడాల్సింది ఎట్లా అంటే సామాజికంగా ఇప్పుడున్న సమాజాన్ని అనుసరించి ఆదాయ వ్యయాలు మనం ఏ విధంగా ముందుకు పోవాలి, దూకుడు స్వభావం కలిగి ఉండాలనా వద్దా అనేది సూచించుకోవడం కోసం. ఇప్పుడు వ్యయం ఖర్చు ఎక్కువగా ఉందనుకోండి, చూసి ఖర్చు పెట్టాలని చెప్పి సూచిస్తుంది. ఖర్చు పెడతారు అంటే మనకు తెలియకుండా ఖర్చు పెట్టలేము, కానీ ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పేదే ఈ ఆదాయ వ్యయాలు. నువ్వు ఏ విధంగా ముందుకు పోతావు, ఒక చోట ఖర్చు ఎక్కువ ఉంది అంటే ఆ ఖర్చును మరలించుకునే యొక్క అవసరం కూడా మనకు సూచించేదే ఈ ఆదాయ వ్యయాలు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, విద్యకు ఖర్చు పెట్టొచ్చు, కానీ అతిగా వ్యాపారాలు చేసి ఖర్చు పెట్టి డబ్బుని వృధా చేసుకోవద్దు అని. ఏదైనా వస్తువు కొంటే అది ఉపయోగపడుతుంది కనుక ఆ విధంగా ఖర్చు పెట్టవచ్చు. అంటే ఆదాయ వ్యయాలను చూసుకొని మన జీవితంలో మనం ఏ విధంగా ధనాన్ని మనం ఉపయోగించుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా. అంటే ఏదైనా ఖర్చే, నేను ఒక సమయం వెచ్చిస్తున్నా అంటే సమయం కూడా ఖర్చే. ఇటువంటి సమయం ఖర్చు కూడా చేయకుండా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ముందుకు పోవడానికి ఉపయోగపడేదే ఇది. ఈ ఏడాది ఏ వ్యాపారాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఎలాంటి వ్యాపారాలు చేయటం ప్రజలకు శ్రేష్టకరంగా ఉంటుంది, ఆదాయాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు? చేనేత వస్త్రాధిపతి గురువైన కనుక వస్త్రాలకు కొంత వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బంగారం యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ధరలు పెరిగినప్పటికీ కూడా ప్రజలు ఎక్కువగా ఆకర్షించబడతారు బంగారానికి. కూడా కొనే అవకాశాలు ఎక్కువగా మనకు కనబడతాయి. నల్లని రాతులు ఏవైతే ఉంటాయో ఆ రాళ్లకు సంబంధించినటువంటి విక్రయాలు పెరుగుతాయి. మొత్తంగా దేశంలో కావచ్చు, ప్రధానంగా మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ ఏడాది ఎలా ఉండబోతుందని చెప్తారు? ఈ యొక్క రాష్ట్రం అవమానం 3, అవమానం 2, కన్యా రాశి